హాయ్ ఫ్రెండ్స్, మేము అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సండే కాబట్టి మా దగ్గర బోనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగో ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆయిల్ వేసుకున్నాము. అన్నం పెట్టేసి ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ తరిమి ఉల్లిగడ్డ మగ్గినాక పసుపు అల్లము వేసినాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఉల్లిగడ్డ మగ్గేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మరిగింది పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంతే చేసినాము. ఇప్పుడు చికెన్ వేసుకుంటాము. చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చికెన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మరి చికెన్ వేసేసి ఇప్పుడు మేము దీన్ని చికెన్ వేసుకొని ఒక పారి కొద్దిగా మెల్లగా స్పూన్ తోటి గరిట తీసుకొని కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేసాము చికెన్ వేసాము పొయ్యి మీద. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కాస్త మగ్గిందాక దీనిపైన డక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ మగ్గింది, బాగా మగ్గినాక మిర్చి పౌడర్ వేస్తున్నాను. సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే బాగానే కొద్దిగా కారం ఎక్కువనే తింటాం మేము, ఎందుకంటే మాది తెలంగాణ కాబట్టి కొంచెం ఎక్కువనే తింటాం ఫ్రెండ్స్. మీరు కావాల్సినంత వేసుకోండి, ఎందుకంటే ఎప్పతాకు వేసినాం అనుకో, నేను చెప్పినట్టు చేసిరా అనుకో తెలియక ఏదైనా అలా కారం ఎక్కువైంది అనుకో, ఆయన వీడియోలు చేసింది యూట్యూబ్లో కారం ఎక్కువ అయిపోయింది అని అంటారు ఫ్రెండ్స్. చూడు, అందుకే ఫస్టే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏమైనా కొంచెం మాకు అలవాటు ఈ కారం, ఎందుకంటే మేము గొడ్డు కారం తింటాం ఫ్రెండ్స్. మంచిగా ఒకసారి మంచిగా మగ్గిన తర్వాత లైట్గా కారం వేస్తాం కదా, ఒకసారి కలుపుకుంటే ఇక సాయంత్రంగా జర్ర మగ్గినాక చికెన్ ముక్కకు కాస్త కారం ఉప్పు తలిగింది అనుకో, జర మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఏమంటున్నా, మగ్గనీయకుండా చేసి నాలాగా చేసినాము మంచిగా కలగడం నాయన అంటారు. అప్పుడు కొంచెం మగ్గనియండి. ఏమంటే అదే మగ్గనిస్తారులే, కానీ వీలైతే మాత్రం ఒక లైక్ అయితే కొట్టుకుంటాడు, ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ఎక్కడి దాకా మాకు కూడా షేర్ చేయండి. ఏంటి ఫ్రెండ్స్, అలాగేనా? మేమైతే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం, ఎందుకంటే కడాయి కొద్దిగా అడుగు పడుతుందేమో అని భయం. కాస్త ఉడకాలి కదా ఫ్రెండ్స్, అందుకని నేనైతే కొద్దిగా వాటర్ సరిపడా వేసుకుంటే ముక్క అందులో మంచిగా మగ్గుతుంది. ఇక అప్పుడు చికెన్ ఇప్పుడే నోరు ఉడుతుంది ఫ్రెండ్స్ నాకైతే. మరి ఫ్రెండ్స్ చూస్తురా, చూడండి ఇట్లా కొద్దిసేపటికి బాగా కొద్దిగా దగ్గరికి అయినాక ఏం చేయాలంటే ఫ్రెండ్స్, కొద్దిగా దీనిపైన డక్కని బోర్డించుకొని ఆ సాగేసి ఒక్క 10 నిమిషాలు మనం బ్రేక్ తీసుకుని వస్తాం. అయ్యో ఫ్రెండ్స్, ఇక అయితే కొత్తిమీర చల్లుకున్నాము. ఈ చికెన్ అయితే రెడీ అయిపోయింది. దింపేసేస్తాము, దింపుతాము ఫ్రెండ్స్. ఇక చూడండి, దింపేసి పొయ్యి నుంచి కింద స్టవ్ పై నుంచి కింద పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ ఒకసారి నేను చూస్తున్నాను.
టేస్ట్ ఒకసారి చూస్తున్నాను ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. నీకు